హలో అండి. మనమందరము బాగుండాలని కోరుకుంటూ, నేను మీకు ఒక కొత్త కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వెరీ, వెరీ సింపుల్ అండ్ క్రిస్ప్‌గా. ఏంటంటే అందరూ బంగారు నగలు కొన్నవి, ఇవి చూపిస్తుంటారు కదా! అక్కడ కొన్నాం, ఇక్కడ కొన్నామని. నేనైతే కొద్దిగా వెరైటీగా మనం ఎప్పుడెప్పుడు బంగారు నగలు కొన్నప్పుడు ఆ షాపుల వాళ్ళు డిఫరెంట్ షాప్ ఓనర్స్ ఉంటారు కదా! వాళ్ళు మనకిచ్చినటువంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అంటే స్పెషల్లీ సిల్వర్ కాయిన్స్, సిల్వర్‌వి చిన్న చిన్నవి ఇస్తారు కదా! ఏదైనా కొన్నప్పుడు. అలాంటివి నా దగ్గర కొన్నున్నాయి. కొన్నైతే లాకర్‌లో ఉండిపోయినాయి. ఇంకా కొన్ని ఇక్కడున్నవి నేను చూపించాలనుకున్నా. ఎందుకంటే కొంచెం సైజబుల్‌గానే ఉన్నాయి అవన్నీ. ఆల్మోస్ట్ 15, 20 కాయిన్స్ వరకు ఉన్నట్టున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఇది. సో, నేను మీకు అవి చూపించాలనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. మీరు డెఫినెట్‌గా దీని మీద ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది? అసలు ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా చేశారా? మీకు ఏమైనా కాయిన్స్, గిఫ్ట్స్ అలా ఇచ్చారా షాప్స్ వాళ్ళు? అది కూడా తప్పకుండా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. తర్వాత ఈ చిన్నవొచ్చి ఫస్ట్‌ది నేను చూపిస్తున్నది ఆ బౌల్‌లో అన్నీ పెట్టాం కదా! అదొకటి. అందులో నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆ ఫ్రేమ్స్ చిన్నవి. కొన్ని పెద్ద వెంకటేశ్వర స్వామివైతే ఎప్పుడో 10, 12 ఇయర్స్ ముందు ఇచ్చినట్టున్నారు ఇక్కడ బెంగుళూరులో. ఆ తర్వాత మిగతా ఉన్న 3 వచ్చి నవరత్న వాళ్ళు ఇచ్చినవే అప్పుడప్పుడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ నవరత్నం, నీలకంఠ లేదంటే ఇంకా ఎప్పుడైనా ఒకసారి భీమా అండ్ జాయ్ ఆలుకాస్‌లో ఉండేది అప్పట్లో. ఓ మలబార్ కూడా ఉన్నింది. ఎప్పుడెప్పుడైతే నేను కొద్దిగా అయినా సరే నా దగ్గర పక్కాగా బడ్జెట్ ఉంటదండి అన్నిటికి. అంటే ఈ ఇయర్‌లో ఏమైనా కొనుక్కోవాలి చిన్నవనుకుంటే ముందే ఏదైనా మిగిలింది ఎక్కడైనా మిగిలింది కానీ 5,000 10,000 50,000 ఎంతైనా సరే అనమాట. అది తీసి పక్కకు పెట్టుకుంటూ వస్తూ ఉంటాను. గోల్డ్ స్కీమ్‌లో కట్టడమైనా సరే, లేదా అమౌంట్‌ని అలా పక్కకి సేవ్ చేస్తూ వచ్చి, లేదా అదీ కాకుంటే ముందుగానే క్రెడిట్ కార్డ్‌తో కొనేసుకొని, ఆ క్రెడిట్ కార్డ్‌తో కొన్న తర్వాత మళ్ళీ క్రెడిట్ కార్డ్‌కి పే చేస్తాననమాట. ఎందుకంటే అలా చేస్తే నాకేమైతుంది, నాకు కమిట్మెంట్ ఉంటుంది. అరే! నేను క్రెడిట్ కార్డ్‌కి పే చేయాలి కదా! అని ఇంకా వేరే వాటికి జోలికి పోననమాట. సో, అలా అని ఏమో మరి నా ఐడియా అది. మీరు ఫాలో అవ్వాలని ఏం కాదు కానీ అలా చేస్తుంటాను. అలా కొన్న వాటిలో ఫస్ట్ చూపించిన చిన్న బౌలొచ్చి ఫస్ట్ మేము బాంబేలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అప్పుడు. బాంబేలో ఉన్నప్పుడు ఒక 3 బ్యాంగిల్స్ అనమాట. ఒక కడ, 2 సెట్ మీడియము. 51 గ్రామ్స్ 3 బ్యాంగిల్స్ కొన్నాము. అప్పుడు 21,000కొచ్చింది. 21,000 వినండి. ఇప్పుడు 2 గ్రామ్స్ వస్తుంది. 51 గ్రామ్స్ వచ్చింది. దాంతో పాటే ఆ బ్యూటిఫుల్ బౌల్ కూడా వాడు మోతీ జ్యువెలర్స్ అని వాషీలో ఉండేది నవీ ముంబైలో. అది గిఫ్ట్ ఇచ్చాడనమాట. అది అందువల్ల దాన్ని ఇక్కడ చాలా మార్చేసాను ఆ తర్వాత కొన్ని గానీ, ఇది మాత్రం ఫస్ట్ నేను కొన్న జ్యువెలరీ ప్లస్ మా ఆయనతో తిట్టిపిచ్చుకొని క్రెడిట్ కార్డ్‌తో ఇది గుర్తుగా ఉండాలి అలాగే ఉంచేసుకున్నాను. ఆ తర్వాత ఇచ్చినవేమో మిగతా 3 వెంకటేశ్వర స్వాములు ఇవి అవంతా గూడా షాప్ వాళ్ళు నవరత్న వీళ్ళు వాళ్ళిచ్చినవే. భీమా వాళ్ళు గూడా కొన్నిచ్చారు. నవర హ్మ్. తర్వాత ఆ చిన్న బౌల్స్ ఉన్నాయి కదా! అవైతే నేనొకసారి కోరమంగళలో 8 బ్యాంగిల్స్ కొంటే అప్పట్లో 600 ఎంతో ఉన్నింది గ్రాము. 15 ఇయర్స్ ముందు. అప్పుడిచ్చారనమాట అవి. అది ఎక్కువ వెయిట్ ఏముండదు. ఒక 55 గ్రామ్స్ ఉంటాయి అంతే 2 కలిపి. ఆ చిన్న బౌల్స్ లాంటివి. పసుపు, కుంకుమ వేసి ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి అలా పెట్టడానికి వాడుతుంటా డైలీ. పూజా రూమ్‌లో పెడుతుంటాను. పెద్దవి లేనప్పుడు చిన్నవి వాడతాను. సో, ఇవి అలా. ఇంకొకటేమో కుంకుమ భరణి ఒకటుంది ఇది. అది కూడా వాళ్ళే ఐ మీన్ కోరమంగళలోనే ఏదో నెక్లెసో ఏదో కొన్నప్పుడు పెద్ద ఐటెమ్ ఒక 80 గ్రామ్స్, 90 గ్రామ్స్ అలా కొంటే ఇలాంటివి ఇచ్చేవాళ్ళనమాట వాళ్ళు. చెప్పేవాళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకోండి ఏదైనా అని. 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ అలా బడ్జెట్టు. అప్పుడు మనకు దాంట్లో ఏదైనా చిన్నగా ఉన్నది వాళ్ళకి కూడా రీజనబుల్‌గా వర్కౌట్ అవ్వాలి కదా! అని నచ్చి చెప్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళనమాట. అలా అలా వచ్చినవే అవి. సో, దట్స్ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ కాయిన్స్. తర్వాత ఆ కాయిన్స్ అయితే నవరత్న అతను ఒక 5 ఇయర్స్ ముందనుకుంటా ఒకటిచ్చాడు. 50 గ్రామ్స్ కాయిన్ ఇచ్చాడు ఒకసారి. అదే నా దగ్గరున్న హైయెస్ట్ కాయిను. అఫ్‌కోర్స్ నాకు కంపెనీ వాళ్ళు ఒకసారి ఫస్ట్‌లో జాయిన్ అయినప్పుడు 20 ఇయర్స్ ముందు ఒక సిల్వర్ మెడల్ ఇచ్చారు మరి. అప్పుడు ఫాస్ట్ ట్రాక్‌లో. అది కూడా ఉంది. ఒక 100 గ్రామ్స్‌ది ఒకటుంది. అదే హైయెస్ట్. ఇదైతే 50 గ్రామ్స్. ఫ్రీగా వచ్చిండే వాటిల్లో ఇది 50నే హైయెస్ట్. ఆ తర్వాత ఇంకొకసారి వాళ్ళే ఇంకోటేదో పర్చేజ్ చేసినప్పుడు 25 గ్రామ్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 10 కూడా ఇచ్చారు. 4 ఆర్ 5 ఇచ్చారు. మళ్ళీ ఏమో ఇంకా మిగతా ఉన్నవన్నీ 5 గ్రామ్స్‌వే అనమాట. డిఫరెంట్ దీంట్లో.
అది కూడా అంటే ఒక 1,00,000, 2,00,000 అలా ఎక్కువ కొంటేనే ఇస్తారు. మామూలుగా చిన్న వాటికేమి ఇవ్వరు వాళ్ళు మరి. 5 గ్రాములు అంటే ఏమైతుంది మహా అంటే ఒక రూ. 500 అయితుందేమో నా దృష్టిలో. 5 కాకుంటే 600 అయితుంది. దాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకోరనమాట. బిజినెస్ పీపుల్ కదా! చాలా క్యాలిక్యులేటివ్‌గానే ఉంటారు. నాకింకా బెంగుళూరులో అయితే ముందు బెంగుళూరు శారీ ఉద్యోగ్ అని ఒకటి ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళైతే ఈ చీరలు కొన్నప్పుడు కూడా ఒకసారి 10, 15,000 కొంటే అప్పట్లో సిల్వర్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. అవి కూడా ఉన్నాయి. మరి అవన్నీ లాకర్‌లో ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. ఇది అనమాట వీటి గురించి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు పర్చేజ్ చేస్తే 1 కాయినో, 2 కాయిన్సో అలా అంటే ఎలా ఎన్ని ఐటెమ్స్ ఉంటే అన్ని అలా ఇచ్చి నేను అలాగే కొన్నైతే మార్చేస్తున్నాను కూడా అప్పుడు స్టార్టింగ్‌లో నాకు తెలియక. ఇవి ఏం చేసుకోవాలిలే ఈ కాయిన్స్ అని. సో, ఇప్పుడైతే ఇవి 10 ఇయర్స్‌గా అలాగే పెడుతూ వస్తున్నాను పక్కకి. సో, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎప్పుడైనా చూసుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది కదా అని.